దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరులో గ్రామ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కొల్లి శ్యాంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు హాజరై డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి, మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ వైఎస్సార్ ప్రజా సంక్షేమ పాలనను, రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి ఆయన చేసిన విశిష్ట సేవలను కొనియాడారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజాకంటక పాలన సాగిస్తోందని, ప్రజల గొంతు నొక్కుతూ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని, కొత్తగా ఓటు నమోదు చేసుకోవడంపై గ్రామంలో విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు పులివర్తి రాంబాబు, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వివిధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఆత్మకూరు గ్రామ వైఎస్సార్సీపీ కమిటీ నాయకులు వెంగళ విజయ్, పులివర్తి రాంబాబు, జాలాది ప్రేమ్చంద్, బొమ్ము శ్రీనివాసరెడ్డి, బొమ్ము నాగిరెడ్డి, తురక యేసుబాబు, తురక బుజ్జి, జాలాది ప్రభుదాసు, తిరుమలశెట్టి రవి, రంగిశెట్టి పాములు, బొమ్ము కిషోర్రెడ్డి, బొర్రా సాంబశివరావు, నెలపాటి యేసుపాదం, సత్యాల రత్నకోటి తదితరులు, వైఎస్సార్సీపీ అభిమానులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేత వైఎస్సార్కు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఆత్మకూరు గ్రామంలో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. జయంతి కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. రాజశేఖర రెడ్డి గారు శత్రువు కూడా శభాష్ అనే విధంగా పరిపాలన అందించారు. ఎంత మంచి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారో అదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి కంటే 4 అడుగులు ఎక్కువ వేస్తాను, ప్రజలకు సంక్షేమాలు అందిస్తానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడవటం జరుగుతుంది. ఈరోజు ఇంత ఘనంగా ఆత్మకూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు జరిపించడం మరి ఆత్మకూరు గ్రామ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్యాంరెడ్డి గారికి, మిగతా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇచ్చేసిన వేమారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ పుట్టినరోజు సందర్భంగా ఆత్మకూరు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగిందండి పుట్టినరోజు వేడుకలు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి పదవులు అమలు చేసి పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో తోడ్పాటును అందించారు. అలాగే జలయజ్ఞం అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, పేద పిల్లలకి విద్య, ఎంతో ఉన్నత చదువులకి తోడ్పాటును అందించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో గొప్పగా పరిపాలించారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కరువు కాటకాలలో అల్లాడుతూ ఉన్నప్పుడు మెదక్ జిల్లా నుంచి పాదయాత్ర చేసి ఒంటి చేత్తోటి అధికారంలోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన అలాగే ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. వైఎస్ రాజశేఖర రెడ్డి మహానేత, మాజీ ముఖ్యమంత్రులు జయంతి సందర్భంగా ఆత్మకూరు గ్రామంలో జరిగే ఈ కార్యక్రమం చక్కగా జరిపారు. గ్రామ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరూ గ్రామ కమిటీ కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీకి సంబంధించి కానీ అందరికీ శుభం జరగాలని, రాబోయే ఎలక్షన్ సంబంధించి మళ్ళీ వైసీ జెండా రెపరెపలాడి జగన్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుద్దని చెప్పి ఆ 7 కొండలవాడి దయ వల్ల చక్కటిగా పరిపాలన జరిగే సువర్ణ అధ్యాయంతో రాష్ట్ర ప్రజల సుఖశాంతులతో వైద్యానికి సంబంధించి రాజశేఖర రెడ్డి డాక్టర్గా ఎంత చక్కటి కార్యక్రమాలు ఇచ్చారో అంతకంటే గొప్పతనంగా జగన్ చేసి ప్రజలకు సుఖశాంతులు వర్ధిల్లేటట్టు చేస్తారని ఈ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నాం. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని పురస్కరించుకొని మా ఆత్మకూరు గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై, అదేవిధంగా వివిధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మా ఆత్మకూరు గ్రామ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అందరి సమక్షంలో
వారి యొక్క జయంతి పురస్కారాన్ని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ మహానేత గురించి ఒకే ఒక మాట, వైఎస్ఆర్ ఆ మూడు మాటలు ప్రపంచ చరిత్రను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చిన ఆ 3 అక్షరాలు. మరి ఈ రోజున ఆయన గురించి మనం స్మరించుకుంటున్నాము అంటే ఆయన చేసినటువంటి ఎనలేని ఖ్యాతి, ఆ అభివృద్ధి ఈ రోజున మనం స్మరించుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ మహానేత గురించి మరి ఎంతైనా సరే తక్కువే. ఈ రోజున ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరిలోనూ ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన సజీవంగా ఉన్నాడు. ఇదే నిదర్శనం. కాబట్టి ఆ మహానేతకు మేము అందరం తరపున ఈ యొక్క రోజున 77వ జయంతిని పురస్కరించి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు శ్రీవళ్ళ నుంచి నిత్యాపురం వరకు పాదయాత్ర చేస్తూ, ఆ పాదయాత్రలో నిత్యాపురం వెళ్ళిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన వెంటనే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రపతి బర్నాల్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులకి ఉచిత విద్యుత్ తొలి సంతకం పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే డ్వాక్రా మహిళలకి పావుల వడ్డీకే రుణాలు, 2 రూపాయలకి కిలో బియ్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ పింఛన్లు 108, 104, మరి బీసీ విద్యార్థులకి బీజీఎం రిజర్వ్మెంటు, రైతులకి రుణమాఫీ, రైతులకి అట్లాగే కౌలు రైతులకి 5,000 రూపాయలు ఉచిత రుణ సదుపాయం, మధ్యాహ్నం బడి పిల్లలకి భోజన పథకం, రైతులకి పాల వడ్డీకి రుణాలు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిదని మేము మనం చేస్తున్నాం. ఇట్లా ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ. రోజు కఠిన వెంటనే గ్రామాల్లో ఉన్న చిన్న చితక కుటుంబాలకు అండగా ఉండాలి. వీళ్ళు కూడా చదువుకోవాలి, వాళ్ళ జీవితాలు కూడా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా విద్య కావాలని అది ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టిన మహానుభావుడు. అట్లాగే వైద్యం, చిన్న జబ్బులు కూడా పెద్దగా ఖర్చు అవుతున్న ఈ తరుణంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టిన మహానుభావుడు. ఏ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇంకా 2 అడుగులు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బ్రహ్మాండమైన ప్రజారంజక పాలన సాగించారు. దురదృష్టవశాత్తు మనం రాష్ట్రంలో ఓడిపోయాం. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా కూడా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఆదుకునే పరిస్థితులు లేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతు విలువలు ఆడిపోతున్నాడు. బజార్లో వాళ్ళు పండించిన పంటను పోసుకొని ఏ వర్గాన్ని చూసినా కూడా ఇవాళ చాలా విచారకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ మన రాష్ట్రంలో. ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధానంగా కొనసాగితే రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మన రైతు వారి కుటుంబాలన్నీ, చిన్న చితక కుటుంబాలు ఏ విధంగా నష్టపోతాయో ఒక్కసారి ఊహించుకోమని అందరికీ చెప్తున్నా. అదొకటి ముఖ్య కారణం. ఇవాళ సర్వోగ్ నడుస్తుంది. మీ ఓట్లు మీరందరూ కూడా దగ్గర నుండి చేయించుకుంటే అవుతుంది. ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడు కూడా బాధ్యత, దాన్ని ఉపయోగించుకోవాలి. మన వాలంటీర్స్ అందరూ కూడా విధికి ఉంటున్నారు, తిరుగుతున్నారు, వీళ్ళందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అందరూ కూడా మేము ఓట్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఆత్మకూరు గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎవరైనా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా విధానం జీవితంలో మర్చిపోలేము ఎవరు. ఆ పరిపాలన స్వర్ణయుగం. పేదలు, ఈ సమాజంలో జీవించేటటువంటి ప్రతి ఒక్కరూ, రైతు కూలి, పేద వర్గాలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, ఏ రకంగా మనం బాధ్యత ప్రభుత్వం
పరిపాలన చెయ్యాలి, ఆ పరిపాలన ప్రజలకు అందాలి, ఆ ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి అనే ఆలోచనతో ఆయన చేసినటువంటి పరిపాలనని మనం ఎవ్వరూ కూడా మర్చిపోలేము. మీ అందరికీ కూడా తెలుసు, రైతు సంక్షేమం, రైతు లేదే ఈ రాజ్యం అభివృద్ధి కాదు. రైతు కూలీ లేదే రైతు ఎప్పుడు కూడా ఏ పని కూడా చేయించలేదు. రైతు కూలీ, రైతు వారి యొక్క కార్యక్రమాలన్నింటిలోనూ ఆయన చేసినటువంటి అవకాశాలన్నింటినీ కూడా మనందరం కూడా మర్చిపోతాం. రెండవది, వివరాల్లోకి వెళ్తే చాలా టైం పడుతుంది కాబట్టి, రెండవది బలహీన వర్గాలు, పేదలు, సమాజంలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళు సమాజంలో చదువుకోవాలి అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశాలు కల్పించాలి. ఎవరు కూడా మామూలుగా స్కూల్ లెవెల్లో చదువుకొని మనలోకి వెళ్ళేటటువంటి కుటుంబాలే పేదల్లో ఉంది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఫీజు రీయింబర్స్మెంట్ అంతా కూడా ఇంజనీరింగ్ కాలేజీలో కొన్ని లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా పేదలు ఇంజనీర్లు అయినటువంటి పరిస్థితిని మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. వాళ్ళంతా కూడా ఉద్యోగాల్లో ఉన్నారు. మరి ఇవాళ ఏ రకంగా జరుగుతుందో పరిపాలన మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అట్లా రాజశేఖర రెడ్డి గారి విధానం మొత్తం కూడా పరిపాలన అంతా కూడా 5 సంవత్సరాలు తర్వాత రెండవసారిగానే మనం ఈ యొక్క సమాజంలో ప్రతి అవసరాన్ని కూడా గుర్తించి పరిపాలన చేసినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి. అది మనం ఎవరూ కూడా జీవితంలో మర్చిపోకూడదు. ఇన్ని చాలా చెప్పాల్సినటువంటివి ఉన్నాయి, మనం చెప్పక్కర్లా. అందరం కూడా ప్రతిఫలాన్ని అనుభవించాం. అసలు పేదలు ఎవరైనా సరే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునేటువంటి పరిస్థితిని ఉందా? గతంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో కుటుంబాల్లో హార్ట్ ఆపరేషన్ చేయించుకొని వాళ్ళ కుటుంబాలు సజావుగా నడిచినటువంటి పరిస్థితిని మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు. అంత హైటెక్ విధానం, నేల విడిసి సాగు చేసినట్టే ఉంటుంది. ఎక్కడ పరిపాలన చేస్తున్నారో ఎవరికి అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ప్రజలకి ఏ మాత్రం కూడా ఈ పరిపాలనలో భాగస్వాములు అవ్వట్లా. పరిపాలన మొత్తం కూడా వాళ్ళ యొక్క పరిపాలన విధానాలు ఎక్కడ ఎట్లా జరుగుతుందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరలా స్వర్ణయుగం రావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా ఎనిమికిలుగా ఇంకా దగ్గరకు వచ్చాడు పేదల దగ్గరికి. వాళ్ళ ప్రతి అవసరాన్ని గుర్తించి ఆయన సహాయం చేశాడు. అలాంటి పరిపాలన కావాలి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో మీ అందరికి కూడా తెలుసు, మోసపూరితమైనటువంటి ఎలక్షన్స్ లో గెలిచినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా గెలిచినటువంటి పరిస్థితిని మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. ఓట్లు వేశారు, అక్కడ ఓట్లు కనపడల. ఈసారి మాత్రం మరలా ఈ యొక్క ఓట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళు ఉంది. ఓట్లు ఖచ్చితంగా మిస్ అవుతాయి. ఓట్లు ఎవరు కూడా మా ఓట్లు ఉన్నాయి గతంలో వేసాం మన ఎక్కడిపోతాయి అనే భావం ఎవరికి వద్దు. చూసుకొని మీరు సంతకం చేసిన తర్వాత మరి ఇంక్లూడ్ అయిందా లేదా, మా ఓటు ఉందా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబంలోనూ వాళ్ళ పిల్లల ఓట్లు కొత్తవి కావాలంటే రాయించుకొని బాధ్యతగా ఓట్లు రాయించుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, నలుగురిలో జరిగేటువంటి నాయకులందరూ కూడా మీ అందరూ కూడా తెలియనటువంటి వాళ్ళు వెళ్ళకండి, వాళ్ళ ఓట్లన్నీ కూడా నమోదు చేసుకోవాల్సిందిగా నమోదు చేయించేటటువంటి విధానాన్ని వాళ్ళకి చెప్పి చేయించవలసిందిగా కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఇవాళ ఈ యొక్క
అది